హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఏటీపీ అమ్మాయి ఐషు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారో బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండారు అండ్ బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా లాస్ట్ ట్యూస్డే వీడియో అండి. ట్యూస్డే రోజు షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ మా అమ్మ అయితే వచ్చిందనమాట. మా అమ్మ వచ్చి ఆల్రెడీ 2 days అయిందండి. సో నేను వీడియోలు అయితే ఇక్కడ తీయలేదనమాట. వచ్చినప్పుడు అది తీద్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు, ఎందుకంటే నైట్ టైం వచ్చారమ్మ, అందుకోసమే ఇంకా ఆ టైంలో ఇంకా తీయలేదనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే అంటే మేము పొలంలో ఇంతకుముందు వేరుశనగ పంట అయితే వేసామన్నమాట. అవి అంతా కంప్లీట్ అయిపోయాక, పంట అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా అంటే మా ఇంటి కోసం అయితే ఇంకా శనక్కాయ అయితే తీసుకున్నామండి. అవి తీసుకున్నాక ఇంకా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడంతా కూడా మిషన్స్కి వేసేసి ఉంటారు కదా శనక్కాయ అంతా కూడా. అదంతా కూడా కొంచెం పుల్లలు అలా రాళ్ళు అలా ఉన్నాయన్నమాట, కట్టెలు అలాగా. ఇంకా అంతా కూడా నాకు క్లీన్ చేసుకోవడం రాదనేసి అయితే ఇంకా అమ్మ వచ్చినప్పుడు చేయించుకుందాంలే అనేసి అయితే ఒక 1 month నుంచి అలాగే పెట్టేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే అమ్మ వచ్చింది కదా, ఇంకా అందుకోసమే ఇంకా చేసేద్దాం, క్లీన్ చేసేద్దాము అనేసి అయితే ఇంకా అమ్మ అడిగిందనమాట. ఇంకా అందుకే అమ్మకైతే పెట్టేస్తానండి క్లీన్ చేయడానికి. ఇక్కడ నేనైతే ఇంకా తనతో కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ అలా కొద్దిగా తినుకుంటూ ఇంకా అలా అయితే ఇంకా ఉన్నానమాట. ఎంతైనా సరే మనం పెళ్ళి అయ్యి పిల్లలుండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మనకు పెద్ద పిల్లలు ఉన్నా సరే అనమాట, మన అమ్మ వాళ్ళ దగ్గర మనం ఎప్పటికీ చిన్నపిల్లలాగే ఉంటాం అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ చూసారు కదా, అమ్మ వర్క్ చేసేసుకుంటే నా పని నేను చేసేసుకుంటున్నాను. అమ్మ కానీ ఎవరైనా మనకు అక్క కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మనకు రెస్ట్ ఫుల్ దొరుకుతుంది అనమాట నాకైతే. ఇంక ఇక్కడైతే ఇంకా నేను ట్రైపాడ్కి పెట్టానండి, ఇక్కడ ఫుల్ కనపడుతున్నాంలే అనేసి అయితే అనుకున్నాను అనమాట. కానీ తర్వాత తెలిసింది నేను ఒకటే కనిపిస్తున్నాను, అమ్మ కనిపించట్లేదు, కొంచెమే కనపడుతుంది అనేసి అయితే ఇంకా అనుకున్నాను. ఇంక సరేలే ఏమవుతుంది, ఇంకా కొద్దిగా కనపడుతుంది కదా, ఇంకా చాలే అనేసి అయితే ఇంకా ఉండిపోయాను అనమాట. ఇంకా వీడియో అంతా కూడా అంటే షూట్ అయిపోయిన తర్వాత ఇంకా సరేలే అనేసి ఇంకా వీడియో అయిపోయింది. ఇంకా అక్కడ వర్క్ కూడా అయిపోయింది. ఆ తర్వాత నేను చూసాను అనమాట వీడియో ఎట్లా వచ్చింది ఏంటి అని. అప్పుడు చూసుకున్నాను, అప్పుడైతే ఇంకా ఇలా వచ్చింది అనమాట. ఇంకా సరేలే ఇంకా ఎలాగలాగా ఉంది, ఇంకా ఏం చేద్దాం అనేసి అయితే ఇంకా సైలెంట్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అంత చాలా టైం పట్టిందండి ఇది ఇంకా క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. కానీ నేను వీడియో అయితే లాస్ట్ మూమెంట్లో షూట్ చేసుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ నుంచి షూట్ చేయలేదులేండి, లాస్ట్ మూమెంట్లో షూట్ చేశాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది అండ్ వెలుతురు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా నా హెడ్ చూడండి ఎంత రెడ్గా కనపడుతుంది, హెయిర్ అంతా కూడా. అండ్ నాకు ఉండేది కూడా నా హెయిర్ మొత్తం అంతా కూడా రెడ్డే ఉంది. ఇంకా ఆ రెడ్కి ఈ లైటింగ్ ఫోర్స్కి ఇంకా రెడ్గా కనపడుతుంది అనమాట నా హెడ్ అయితే. ఇంక ఇక్కడైతే మా అమ్మ అంతా ఏదేదో చెప్తూ ఉంది, నేను వింటూ ఉన్నాను. ఇంక నేను కూడా అలాగా చేతిలో తీసేసుకొని ఇంకా రాళ్ళు అలా ఏమైనా ఉంటే ఇంకా తీసేద్దాం అనేసి అయితే ఇంకా అలా తీసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇదంతా ఇంకా చేసేసి ఇంకా బోన్ చేసేసి ఇంకా కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేసి బయటికి వెళ్దాము అనేసి కూడా అనుకున్నాం అనమాట. ఇది ఫస్ట్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అదే పని అండి. ఇంకా చూసారు కదా, ఇంకా ఎవరికైనా సరే మనకు అమ్మ వాళ్ళు వచ్చారనుకోండి మన ఇంటికి, ఖచ్చితంగా వాళ్ళైతే అసలు రెస్ట్ తీసుకోరనమాట. ఎక్కడికి వెళ్ళినా అమ్మ వర్క్ చేయడంలోనే ఉంటుందన్నమాట. ఎక్కడికి వచ్చినా ఎక్కడ ఉన్నా సరే మొదట పని, తర్వాత ఏదైనా అన్నట్టుంటారు. ఈ అమ్మలందరూ ఇంతే అనమాట. ఇంకా వాళ్ళే చెప్పింది మనం చేయాలి ఖచ్చితంగా, ఏది చెప్పినా వినరండి. ఇప్పుడు ఎందుకమ్మా ఊరుకో సైలెంట్ ఉండు, తర్వాత చేసుకోవచ్చు అన్నా కూడా వచ్చిన వెంటనే 2 సెకండ్ రోజే అలా ఇంకా స్టార్ట్ చేసిందనమాట ఇదంతా కూడా. ఇంకా ఇది చేసింది, చాలా వరకే చేసింది, కానీ నేను ఎక్కడ కూడా షూట్ చేయడానికి నాకు వీలు కాలేదు. కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల అమ్మ నన్ను చూడడానికి వచ్చింది. ఇంకా ఆ హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంకా నేను షూట్ కూడా చేయలేకపోయాను అనమాట. ఇంకా ఇప్పుడు కూడా నేను వాయిస్ ఇస్తూ ఉంటే నాకు కొంచెం ఇంకా కోల్డ్ కూడా అలాగే ఉందండి. సో ఇంకా హెల్త్ బాగాలేదని అమ్మ చూసి వెళ్దాం అనేసి అయితే వచ్చేసింది అనమాట. చూసి వెళ్దాం అనేసి ఇంత పని అయితే చేసేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఇక్కడ శనక్కాయలు, తర్వాత ఒక బస్తా బియ్యం కూడా అంతా క్లీన్ చేసేసి అయితే పెట్టేసింది. అండ్ ఇంకా బట్టలు అన్నీ కూడా ఇంకా వాష్ చేసేసింది. చాలా వర్కే చేసిందిలేండి అసలు. ఇంకా అమ్మ ఉంటే చాలు, ఇంకా మనకు ప్రపంచాన్ని జయించినంత పని అయిపోతుంది మనకు. ఇంకా సో ఇదనమాట. ఇక్కడైతే ఇంకంతా కూడా ఇంకా చేసేసుకుంటున్నాము. ఇంకా ఫైనల్ వీడియో అయితే నేను ఇంక ఎండ్ చేసేద్దాం అయిపోతుంది అనేసి అయితే ఇంకా వెళ్ళిపోయేస్తాను అనమాట. ఇక్కడైతే ఇంక చూసారు కదా, చెప్పాను కదండి ఈవినింగ్ అయితే ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా
ఇక్కడికైతే ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి సోఫాస్ తీసుకున్నాము అనేసి అయితే ఇంక వాటికి సోఫా కవర్స్ చూద్దాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇంకా అంటే ఒక 1 మంత్ అయిందండి వెళ్ళి, 1 మంత్ కూడా కాలేదనుకుంటా నేను డీమార్ట్కి వెళ్ళేసి వచ్చేసి. ఇంక మరి ఇంత తొందరగా వెళ్తానని అయితే అసలు అనుకోలేదనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా మనకు ఇవి వచ్చేసి ఇంకా సోఫాస్ కవర్స్ అన్నీ కూడా చూస్తున్నాను అనమాట. ఒక్కోటి ఒక్కో విధంగా ఉన్నాయన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వచ్చినాయి ఇంకా మనకు సోఫాస్ కట్టడానికి. ఇంకా అలా ఒక్కో మోడల్ ఉన్నాయన్నమాట. ఇంకా నేను అన్నీ కూడా చూస్తున్నాను. నెక్స్ట్ ఆంటీ అది కాస్ట్ ఎంత ఉంది అనేసి అయితే అడిగారనమాట. అది బెడ్షీట్ అనమాట. ఇంక పెద్దది, కింద మనం చిన్నపిల్లల్ని వేసి పెట్టుకోవడానికి చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఇంకా అది చెప్పాను కాస్ట్ అది అనేసి అయితే. ఇంకా నేను ఇక్కడ చాలా టైం వేస్ట్ చేశానండి. కలర్స్ ఏది సెట్ అవుతుంది, ఏది బాగుంటుందా అని చూసేసైతే ఇంకా తీసుకున్నాము. ఫైనల్లీ ఇంకా ఒకటైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. మేము తెచ్చుకున్న అంటే సోఫాస్కి నేను తీసుకునే సోఫా కవర్కి కొంచెం ఆపోజిట్ ఉండాలి, సేమ్ ఉండకూడదు అనేసి అయితే నా థాట్ అనమాట. సో అందుకోసమే అన్నీ కూడా చూస్తూ ఉన్నానండి. ఇంకా మనం డీమార్ట్కి వెళ్తే ఒకటి చేయం కదండి, ఒక పనికని వెళ్తాము ఇంకా 10 పనులు చేసేసుకుని వస్తామన్నమాట. ఇంకా అక్కడైతే అది తీసేసుకున్నాము. అది తీసేసుకున్న తర్వాత ఇంకా ముందుకైతే ఇంకా అలాగే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఏమైనా కనపడతాయో చూద్దాము అనేసి అయితే ముందుకు, అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు కావాలనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ఇంకా డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా బెడ్షీట్ కవర్స్, డోర్ మ్యాట్స్ ఇలా చాలానే ఉన్నాయండి. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా బాబు కోసం అయితే ఇంకా లంచ్ పంపిస్తాం కదండి. ఇంకా అప్పుడైతే ఇంకా అది కర్చీఫ్స్ అవసరం అయితే అనేసి అయితే ఇంకా అవైతే తీసుకున్నాను అనమాట. లంచ్ తినేటప్పుడు మీద పడకుండా ఉండటానికి అలాగా. ఇంకా మా బాబు అయితే ఇంకా డీమార్ట్కి వచ్చామంటే చాలు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాయ్స్ దగ్గరికి పరిగెడతాడనమాట. ఇక్కడ వీడియో వచ్చేసి మా హస్బెండ్ తీసారులేండి నాకు వీడియో. ఇంక మమ్మల్ని కొద్దిగా అంటే ఇంకా తను ఇంకా బయట వెహికల్ పెట్టారు కదా, ఇంకా అవి అండ్ ఇంకా బయట రోడ్డు ఇంకా అలా అంతా తీస్తున్నారనమాట. చాలా బాగుంది చూడడానికి వ్యూ అనేసి అయితే ఇంకా అలా తీసారంట. నేను మాకు అని చెప్పేసి తనకి మాకు తీసాడు కొద్దిగా తర్వాత పైనుంచి ఇంకా బయట వెహికల్స్ అన్నీ కూడా ఇంకా తీసారనమాట. ఇంకా సో ఇది ఇంకా వెళ్ళేసాం కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా బాత్ టవల్స్ ఇవన్నీ కూడా చూసామండి. ఏదైనా మంచిగా ఉంటే తీసుకుందాం అనేసి అయితే. కానీ ఇంకా లాస్ట్ టైం అన్నీ తీసుకున్నాం కదా, నాకు ఈసారి ఎంత ఎక్కువగా తీసుకోలేదులేండి. కొన్ని అవసరమైంది ఒకటే తీసుకునేసి అయితే ఇంకా వచ్చేసామన్నమాట. అమ్మకు కూడా ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ కవర్ కోసం అయితే ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. ఫ్రిడ్జ్ పైన కవర్ అయితే పోయింది, అది చూస్తున్నాము. అది తీసుకున్నాము కానీ అక్కడ మనము అమౌంట్ వేసేటప్పుడు దానికి బార్కోడ్ లేదనేసి అయితే ఇంకా రిటర్న్ అయితే ఇచ్చేసారు. అక్కడ ఉన్నది ఒకటో 2 ఉన్నాయి, ఆ ఒకటిలో ఇలా బార్కోడ్ మిస్ అయిందనేసి అయితే అది రిటర్న్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకోవాలి. ఇంకైతే ఇక్కడ బయటకైతే వచ్చేసామండి. నైట్ 7:30 అయిందనమాట. మేమైతే ఇంకా 4:35 అలాగ వెళ్ళాము. బయటకు వచ్చేయడానికి 7:30 అయ్యింది. ఇంకా ఇక్కడ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వెహికల్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ మేమైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. తను ఇంకా తీసుకుని వచ్చేస్తే ఇంకా అందులో అయితే వేసేసుకున్నాం అనమాట. ఇక్కడైతే బ్యాక్ సైడ్ అయితే అన్నీ వేసేసామండి. కొన్నే తీసుకున్నాంలేండి, ఈసారి ఎక్కువగా ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా చూసారు కదా, ఇవన్నీ ఇంకా తీసుకున్నాము. ఇంకా ఏం తీసుకున్నాము అనేది కూడా నేను ఇంకా ఏం వీడియోలో చెప్పాను అనమాట. అన్నీ కూడా చూపించాను, ఎందుకంటే మొన్ననే చూపించాను ఆల్రెడీ. ఒకటి మాత్రం మంచి మనకు లేడీస్కి యూజ్ అయ్యింది మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాను. అదైతే ఇంకా ఇంటికి వెళ్ళాక చూస్తాను. ఇప్పుడు వీలైతే ఇప్పుడు చూపిస్తాను, లేదంటే ఇంకా నైట్ అయిపోయింది కదా, లేదంటే ఇంకా రేపు మార్నింగ్ అలాగా చూపిస్తాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే ఇంకా ఉప్మా అయితే ఇంకా టిఫిన్ కోసం ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా తొందరగా ఏదైనా అవుతుంది, మనకు రిస్క్ లేకుండా తొందరగా అయ్యేది టిఫిన్ ఏది అంటే ఖచ్చితంగా ఉప్మా అనే గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ తినాలంటే కష్టము, కానీ చేయాలంటే మాత్రం చాలా ఈజీ టిఫిన్. ఎవరికైనా కొంతమందికి ఉప్మా అంటే బాగా నచ్చుతుంది, నాకు అస్సలు పడదు అనమాట. మా వాళ్ళకి ఎవరికి, మా ఫ్యామిలీ కానీ ఎవరికి పడదులేండి ఉప్మా అంటే. కానీ ఇంకా ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా ఉప్మా అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా అన్నీ కూడా కట్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను చెప్పాను కదా ముందు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను డీమార్ట్లో, అది చూపిస్తాను అనేసి అయితే ఇంకా అది కూడా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇంకా నాకు ఉప్మా చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే నాకు నచ్చుతుంది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఉప్మాలోకి అయితే, అందుకోసమే నేను మరీ కూడా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి.
ఇక్కడ ఉప్మా అంటేనే ఇంకా మా బాబు అయితే ఇంకా ఏడ్చేస్తాడు ఒక్కోసారి ఉప్మా అంటేనే. ఇంక తన కోసం అయితే మ్యాగీ చేసి అయితే ఇచ్చేసానండి. తను ఆల్రెడీ స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మ్యాగీ చేసేసి తినిపించేసి తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా కోసం, నాకు, అమ్మకు, మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ ఉప్మా అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ కూడా వెళ్ళిపోతుందండి ఈరోజు. ఇంకా మా అమ్మ వెళ్ళేటప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ ఏదైనా ఇంకా చేద్దాం నాన్ వెజ్ ఏదైనా అనేసి అయితే మార్నింగ్ అయితే ఉప్మా అయితే చేసేసాను అనమాట. ఇక్కడ సాల్ట్ అయిపోతే ఇంకా బౌల్లోకి సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇదనమాట. ఇలాగైతే ఇంకా చేసుకుంటూ ఉన్నానండి. ఉప్మా ప్రిపేర్ అవ్వడం తొందరగా అవుతుంది కానీ తినడం లేట్ అవుతుంది. ఇంకా మీలో ఎంతమందికి ఉప్మా అంటే అసలు నచ్చదో, ఇంకా ఎంతమందికి నచ్చుతుంది అది కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఇంక ఇక్కడైతే ఉప్మా కోసం ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చెప్తూ ఉన్నాను, నైట్ డీమార్ట్లో వెళ్ళాను కదా, అక్కడైతే ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ తీసుకున్నాను అనేసి అయితే అదే చెప్తున్నాను అనమాట. బయట ఏంటంటే టీవీ సౌండ్ ఉండడం వల్ల నేను ఇంక మరీ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇదంతా కూడా. ఇంకా ఎందుకంటే మనకు టీవీ సౌండ్ అలాగే ఉంటే మనకు కాపరేట్ వస్తాయి కదా. సో ఇది కూడా నేను డిమార్ట్లో తీసుకున్నాను నైట్. ఇది వచ్చేసి మనకు చపాతీ పైన ఆయిల్ వేయడానికి బాగా యూజ్ అవుతుందండి. చాలా రోజుల నుంచి చూస్తున్నాను అనమాట, ఎక్కడైనా దొరుకుతుందేమో తీసుకుందాము అనేసి అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. ఇంకా అది ఎలా అడగాలో కూడా తెలియదు అనమాట. షాప్లో అడిగి వెళ్ళేసి ఎలా అడగాలో తెలియక ఇన్ని రోజులు ఆగిపోయాను అనమాట. ఇంకా అది డీమార్ట్లో ఖచ్చితంగా కనిపించేసింది. కనిపించిన వెంటనే ఇంకా తీసేసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనకు మంచిగా ప్యాకింగ్ అయ్యేసి అయితే వచ్చేసింది. కానీ నేను నైట్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైనా చెప్పాను కదా అంటే చాలా వీడియోస్ చెప్పాను, ఏదైనా వచ్చిందంటే వెంటనే ఓపెన్ చేసేసి చూసేయాలన్నమాట. చూసాను. అండ్ ఆయిల్ వేసుకోవడానికి అండ్ మనకు చపాతీ కర్ర తిప్పేయడానికి కూడా మనకు రెండు చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ అందులో కలర్స్ కూడా చాలా ఉండేవి. నాకైతే ఇంకెందుకు ఆరెంజ్ బాగా నచ్చింది, అందుకే ఆరెంజ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా కట్టర్ అనమాట. మనకు ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి కానీ, టొమాటోస్ కానీ అన్నీ కూడా ఇందులో వేసేసి అలా ప్రెస్ చేసేస్తే చాలండి, మంచిగా కట్ అయిపోతాయి అనమాట. మనకు ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా బాధ అండ్ ఏడుపు వచ్చేస్తుంది కదా. ఇంకా ఖచ్చితంగా ఏడ్చేస్తాము కట్ చేయాలంటే, కన్నీళ్ళు వస్తాయి ముందుగా. సో అందుకోసమే ఇంకా ఈజీ అవుతుంది అనేసి అయితే ఇంకా ఇదైతే తీసుకున్నాను అనమాట. అంటే ఇంకా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా చాలా ఈజీ అనమాట. సో చూసారు కదా, 3 బ్లేడ్స్ ఉంటాయి లోపల, అలా సెట్ చేసేసింటారనమాట. అలా ఉంటుంది. పైన ఒక మూత వచ్చేస్తుంది, దానిపైన ఇంకా ఇదనమాట అలా పెట్టేసి అలా ఊరికే ప్రెస్ చేయాలన్నమాట. అలా ప్రెస్ చేసేసామంటే మనకు కట్ చేసినవన్నీ కూడా చిన్నగా కట్ అయిపోతాయి అనమాట. మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత, ఎంత సైజులో కావాలంటే అంత కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడికి మీకు చూపించడానికి కోసం అయితే ఇంకా టొమాటో అయితే కట్ చేసేసి అయితే చూపిస్తున్నాను. సో చూడండి, ఇలా టొమాటో తీసుకున్నాం. ఇంకా దీనికంటే కొంచెం చిన్న ముక్కలకి కట్ చేసుకోవాలి. మరి అంత పెద్ద ముక్కలు అయితే ఇంకా మరీ బ్లేడ్ ఏమన్నా ఫాల్ట్ అవుతుందేమో. ఫస్ట్ నేను చూసాను అనమాట వేసి, తర్వాత అనిపించింది ఇంత పెద్ద ఎందుకులే చిన్నగా వేసుకుందాం అనేసి అయితే అలాగ 4 ముక్కలు అయితే కట్ చేశాను అనమాట. అలా 4 ముక్కలు కట్ చేసేసి అందులో వేసేసాను. ఇంకా ఇవే కాదండి, మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో ఇలాంటివన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఆల్ మిక్స్ చేసేసి కూడా మనం బొరుగుల్లోకి ఏమైనా వేసుకుంటాం కదా, అలా వేసేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొత్తది కాబట్టి నాకు ఇంకా ఐడియా లేదనమాట, ఇది ఎలా ఏంటి అనేది ప్రెస్ చేయాలనేది అయితే. ఇంకా ఏం వర్క్ అవుతుందా లేదా అనేసి అయితే నాకైతే ఇంకా టెన్షన్ అయితే వచ్చేసింది అనమాట. లేదా ఎక్కువగా వేసానా ఏమన్నా అనిపించింది. కానీ మనం అది కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట స్టార్టింగ్లో. సో నేను ఇలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం అది కిందకైతే వెళ్ళిపోయింది. నాకు భయం వేసింది. కానీ అక్కడ ఏంటంటే బటన్ ఉందన్నమాట, ఆ బటన్ ప్రెస్ చేసామంటే అది పైకి వచ్చేస్తుంది. మనకు తెలియనప్పుడు ఇలాగే భయం అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎలాగ అంటే మనం అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని అలాగా మంచిగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు చూపించడానికి మాత్రమే ఇది. అందుకే మా బాబు ఇంకా వీడియో అడ్డం వచ్చేస్తున్నాడు అనేసి అయితే సైడ్కి అయితే వెళ్ళిపోనేసి అయితే చెప్పాను. సో చూసారు కదా, మనకు టమాటోస్ అయితే చిన్నగా కట్ అయిపోయాయి అనమాట. సో ఇలా అండి, ఆనియన్స్ కూడా చాలా బాగా కట్ అవుతాయి. అండ్ పచ్చిమిర్చి కూడా మనం కారం కాకుండా ఇలాగ వేసేసుకొని ఇందులో కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా నేను ఒక షార్ట్ కూడా పెడతాను, ఎవరికైనా కావాలంటే మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందండి. సో మీరు వెళ్ళేసి ఎక్కడ చక్కగా తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా చూపించేస్తాను కదా, ఇంకా అటు సైడ్ అయితే ఇంకా ఉప్మా కోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. నేను చిన్నగా సిమ్లో పెట్టానులేండి. ఇంకా మా హస్బెండ్ రెడీ అయ్యి వచ్చేపాటికి ఇంకా అవుతుందిలే, ఇంకా ఇంత తొందరగా ఎందుకు అనేసి అయితే ఇంకా సిమ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అది వాష్ చేసేసి ఇంక దాన్ని అయితే ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా బాబు అయితే అసలు ఉన్నివ్వట్లేదు. ఇంట్లో కొత్త వస్తువులు వచ్చాయంటే చాలు నాకు మా బాబుకి ఎక్కడలేని
ఇది వస్తుందనమాట. ఫస్ట్ దాన్ని చూడాలి, దాన్ని తీయాలి, దాన్ని పెరికేయాలి అనేసి అనిపిస్తుంది. ఇంకా మా బాబు కూడా అంతే, అందుకే ఇంకా దాన్ని ఇంకా బాక్స్లో అయితే పెట్టేసి పక్కనైతే ఇంకా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాంటివన్నీ కూడా మన ఆడవాళ్ళకి కొంచెం బరువులను తగ్గించడానికి అనమాట. మనం చేసే పనులు కొంచెం మనకి హెల్ప్ అవుతాయి ఇలాంటివి ఉంటే. ఇంకా ఇదండి, ఇదైతే ఇంకా ఇవి 2 ప్రోడక్ట్లు మంచిగా యూజ్ అవుతాయి మనకు ఆడవాళ్ళకి. అది మెయిన్గా ఇలాంటివి ఎక్కువ ఇష్టం కదండి, అంటే ఎక్కువగా యూజ్ కూడా. సో ఇదనమాట. ఇవైతే వెళ్ళేసి ఇంకా డీమార్ట్కి అయితే తెచ్చేసుకున్నాను. ఇంక మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరు ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.